విడుదల చేసిన జీవో నెంబర్ 7ను రద్దు చేసింది. ఆ స్థానంలో కొత్త నిబంధనలతో బోధనా ఫీజుల నోడల్ విభాగమైన ఎస్సీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జీవో నెంబర్ 9ని జారీ చేస్తుంది. సో మనకి జీవో జారీ చేస్తేనే, ఓకేనా, మనకి గవర్నమెంట్ ఆర్డర్స్ పాస్ చేస్తేనే దానికి వ్యాలిడ్ అండి. సో దీనికి సంబంధించి జీవో అయితే పాస్ అయింది. ఓకే, ముందు ఏదైతే జీవో ఇచ్చారో 7ని రద్దు చేశారు, కొత్త జీవో కూడా ఇచ్చారు. సో ఇది మనకి ఇప్పటి నుంచి యాక్షన్లో ఉండబోయే విషయమే. ఓకే, ఈ నిబంధనలు 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రాబోతున్నాయి. సో ఈ అకాడమిక్ ఇయర్ నుంచే ఈ నిబంధన అమలు కాబోతుంది. ఇకపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థులకు ప్రత్యక్ష నగదు బదిలీ డీబీటీ కింద విద్యార్థుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో ఫీజుల మొత్తాన్ని జమ చేస్తారు. ఎస్సీ విద్యార్థుల ఉపకార వేతనాల మంజూరులో కేంద్రం అమలు చేస్తున్న విధానాలని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది. ఈ మేరకు చెల్లింపుల షెడ్యూల్ను కూడా ప్రకటించింది. ఫీజులను విద్యార్థుల ఖాతాల్లోకి విడుదల చేసిన వారం రోజుల్లో వాటిని కళాశాలలకు చెల్లించాలి. ఆ గడువులోగా చెల్లించకుంటే ఆ విద్యార్థి నుంచి చట్టంలోని నిబంధనల కింద రికవరీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. సో మీ సొంత అవసరాలకైతే వాడుకోకూడదు. ఖచ్చితంగా విత్ ఇన్ ది వీక్ మీరైతే కాలేజ్లో ఫీజు పే చేయాలి. ఓకేనా, మళ్ళీ మీ పేరెంట్స్కి ఇవ్వడం, మీ ఫాదర్స్కి ఇవ్వడం. ఎందుకంటే చాలామంది చదువుకుంటున్న పిల్లలు ఫేస్ చేసే ప్రధాన సమస్య వాళ్ళ పేరెంట్స్ తీసుకోవడం. వాళ్ళ ఫాదర్స్ అయితే ఇంకా మంచి మంచి అలవాట్లు ఉంటే మొత్తం డబ్బులంతా ఖర్చు పెడతారు. పిల్లలు జాగ్రత్తగా డబ్బులు రాగానే కాలేజ్లో పే చేసేయండి. ఓకే, రుసుముల చెల్లింపులు ఎలా ఉన్నాయో ఒకసారి మాట్లాడుకుందాం. ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు అందిన దరఖాస్తులను పరిశీలించి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రాష్ట్ర వాటాను ఆగస్టు 15 నాటికి ప్రభుత్వం విడుదల చేస్తుంది. కేంద్రం వాటా విడుదల చేసిన వెంటనే ఆ మొత్తాన్ని విద్యార్థుల ఖాతాలో జమ చేస్తుంది. బీసీ, మైనారిటీ, ఏబీసీ, దివ్యాంగ విద్యార్థులకు ఆగస్టు 15న చెల్లిస్తుంది. అలాగే ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు దరఖాస్తు చేసిన విద్యార్థులకు డిసెంబర్ 30 నాటికి, డిసెంబర్ 1 నుంచి జనవరి 31 వరకు దరఖాస్తు చేసిన విద్యార్థులకు ఏప్రిల్ 28 నుంచి ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 వరకు దరఖాస్తు చేసిన విద్యార్థులకు 75 రోజుల్లోగా నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం షెడ్యూల్లో పేర్కొంది. ఓకేనా, ఇన్ని స్లాట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఫస్ట్ స్లాట్లోనే ఉండాలి. ఓకే, పిల్లలందరూ ఫస్ట్ స్లాట్స్లోనే మ్యాక్సిమం కుదిరినంత వరకు అప్లికేషన్ పెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఎవ్వరు ఎక్కువ ఆలోచించిన విషయం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ అనేవి కేవలం రాష్ట్రం మాత్రమే ఇచ్చేది కాదు. చాలా మీరు పొలిటీషియన్స్ మాట్లాడేది చూస్తే మేమే చదివిస్తున్నామన్న మాటలు కూడా వింటుంటారు. బట్ ఇంకొక సీరియస్గా డెప్త్గా మీరు చూస్తే కేంద్రం